హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ వండర్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ నేను దూరగా పండిన పసుపు రంగు వచ్చినటువంటి 15 నిమ్మకాయల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఎలాంటి తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడిచి తీసుకోవాలి. నిమ్మకాయలు ఇలా నిలువుగా 4 వక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో ఉన్న సీడ్ని రిమూవ్ చేసి తీసుకోండి. మిగిలిన నిమ్మకాయల్ని కూడా ఇలానే కట్ చేసుకుందాం. వీటిని ఒక కప్పుతో కొలిచి తీసుకుంటే 2 కప్పుల నిమ్మ ముక్కలు అయ్యాయి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుందాం. ఇప్పుడు 5 నిమ్మకాయల్ని కట్ చేసి రసాన్ని పిండి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నిమ్మ ముక్కల్ని కొలిచి తీసుకున్న కప్పుతో 1/2 కప్పు సాల్ట్ని వేసుకోండి. మీరు కావాలంటే కల్లుప్పుని కూడా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపుని కూడా వేసి చక్కగా మిక్స్ చేయండి. తర్వాత మూత పెట్టి ఒక 5 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. ఈ 5 రోజులలో 2 లేదా 3 సార్లు నిమ్మ ముక్కల్ని చక్కగా కలుపుకోవాలి. చూశారు కదా, 5 రోజుల తర్వాత చక్కగా ఊరి జ్యూస్ ఎలా వచ్చిందో. ఈ జ్యూస్లో ముక్క కూడా చక్కగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ప్యాన్లోకి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తని పిండిలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని తీసుకున్న కప్పుతో ఉప్పు కలపనటువంటి 1/2 కప్పు కారాన్ని యాడ్ చేయండి. మెత్తగా గ్రైండ్ చేసిన ఆవాలు మరియు మెంతి పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి హీట్ అయిన ప్యాన్లోకి సాల్ట్ని తీసుకున్న కప్పుతో 1/4 కప్పు ఆయిల్ని వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన ఆయిల్ని ఇందులో యాడ్ చేసి చక్కగా మిక్స్ చేయండి. ఇంతేనండి, నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయ్యింది. ఈ నిల్వ పచ్చడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.